నమస్తే స్టూడెంట్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 5th రోజు కరెంట్ అఫైర్స్ ఏమన్నా చూద్దాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్, మెయిన్స్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ టుడే ఉంటుంది. తక్కువ టాపిక్స్ కానీ డెప్త్గా అనాలిసిస్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ విన్నారా, ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో మనకు భాగంగా ఏం చెప్తుందంటే ఏప్రిల్ 5th రోజు విన్నారా, ఏప్రిల్ 5th రోజు ఏం కరెంట్ అఫైర్స్ ఉన్నాయో చూద్దాం ఒకసారి మనం. ఓకే, చూద్దాం ఇక్కడ. తర్వాత మొట్టమొదటి ఏంటంటే భారతదేశంలో మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి ఏం జరిగింది. ఇది హిందూలో వచ్చిన ఆర్టికల్ అండి. ఇది హిందూ పేపర్లో వచ్చినట్టు ఒక ఆర్టికల్. ఇది ఏం చెప్తుందయ్యా అంటే, ఈ ఆర్టికల్ భారతదేశంలో మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి, ఇది కాంప్రిహెన్సివ్ గ్రోత్ ఉందా అని చెప్పేసి హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఏమొచ్చిందయ్యా అంటే, సందర్భం ఏంటయ్యా అంటే, ఇది యాక్చువల్గా అయితే మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రతి సంవత్సరము మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవము మహిళల అచీవ్మెంట్ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి వేగవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తుంది. ఏది? మార్చి 8th రోజు జరుపుకునే అంతర్జాతీయ ఉమెన్ డే. అయితే మొదటి వేడుకలు ఎప్పుడు జరిగినాయి అంటే 1911వ సంవత్సరంలో మొదటి వేడుకలు జరిగినాయి. మొదటి ఉత్సవాలు. తర్వాత 1977లో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిందని చెప్తాం ఇక్కడ. ఈ యొక్క ఉత్సవాలను మార్చి 8న జరుపుకునే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేను ఐక్యరాజ్య సమితి 1977 నుంచి దీన్ని అధికారికంగా గుర్తించిందని చెప్తాం. తర్వాత మరి ఈ 2026 థీమ్ ఏంటి మరి ఈ మహిళా దినోత్సవానికి సంబంధించి అంటే, హక్కులు, న్యాయము, యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. విన్నారా, బాలికలకు, మహిళలకు సంబంధించినటువంటి హక్కులను, న్యాయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే థీమ్ తోటి ఈ యొక్క మార్చి 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఆధారంగా ఒక థీమ్ని ఏర్పాటు చేసినారని చెప్తాం. అంటే సమానత్వానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఈక్వాలిటీకి ఏవైతే మనకు అబ్స్టాకిల్స్ ఉన్నాయో వాటిని తొలగించవలసిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పేసి ఈ మహిళా డే రోజు ఈ యొక్క థీమ్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తాం ఇక్కడ. ఓకే, మరి దీనికోసము భారతదేశంలో ఎలాంటి పాలసీలు చేస్తున్నారు, దీనికోసం భారతదేశంలో ఏ విధంగా పాలసీలు చేస్తున్నారు అంటే, ఇక్కడ ఏం చెప్తుందయ్యా అంటే, భారతదేశంలో పాలసీ పరంగా ఉన్నటువంటి చర్చ ఏంటయ్యా అంటే, మన భారతదేశంలో డెవలప్మెంట్ ఫర్ ఉమెన్ నుండి ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ వైపు మారింది. అంటే మహిళా అభివృద్ధి నుంచి విన్నారా ఉమెన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ వైపు చేంజ్ అయ్యింది, ట్రాన్సిషన్ అయిందని చెప్తాం. అంటే ఇది వికసిత్ భారత్ 2047 నాటికి మనకి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టులో భాగంగా ఇదొక డ్రైవ్గా మనము నిలిపింది అని చెప్తాం. అంటే వన్ ఆఫ్ ద టూల్గా మారిపోయింది. ఎక్కడ 2047 వికసిత భారత్ ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అనేది ఒక డ్రైవ్గా మారిపోయింది, ఒక టూల్గా మారిపోయింది అని చెప్తాం ఇక్కడ. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే, మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధికి భారతదేశం చేపట్టిన ముఖ్య కార్యకలాపాలు ఏమున్నవి, భారతదేశంలో మహిళల డెవలప్మెంట్ కోసము ఏమేం కార్యక్రమాలు ముఖ్యంగా చేపట్టినారు. ఒకటి జెండర్ బడ్జెటింగ్, లింగ బడ్జెట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చెప్తుంది మనకు? లింగ బడ్జెట్ అంటే జెండర్ బడ్జెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం. విన్నారా, దాన్ని లింగ బడ్జెట్ అని పిలుస్తాము. ఇది 2026-27లో సెంట్రల్ బడ్జెట్లో 5.0 లక్షల కోట్లు జెండర్ బడ్జెట్కు కేటాయించడం జరిగింది. మొత్తం వ్యయంలో ఎంత అంటే ఇది 9.37% అని చెప్తాం. ఓకే, అదేవిధంగా ఈ డబ్బంతా ఏంటంటే మహిళల యొక్క ఎంపవర్మెంట్ కార్యకలాపాలకు కేటాయించడం జరిగింది. అంటే మహిళా సాధికార కోసము, మహిళల యొక్క పవర్ డెవలప్మెంట్ కోసము దీన్ని డెవలప్ చేయింది. అదేవిధంగా లింగ స్పందన విధానాన్ని ప్రభుత్వం నిబద్ధతను అంటే కమిట్మెంట్, ఈ బడ్జెట్ అనేది మొత్తం కూడా మహిళా డెవలప్మెంట్ కోసమే మనం ఖర్చు పెట్టాలా అది. ఇక తర్వాత వచ్చేసి ఇంకేం చెప్తుంది అంటే, మహిళల హక్కుల కోసం బలోపేతము, స్ట్రెంథనింగ్ ఉమెన్ రైట్స్. మనం ఇందాక థీమ్లో చెప్పుకున్నాం కదా, రైట్స్, తర్వాత జస్టిస్, యాక్షన్ ఫర్ ద డెవలప్మెంట్ అని చెప్పేసి 2026 మహిళా దినోత్సవ థీము. సో 106వ రాజ్యాంగ సవరణ ఆధారంగా మనం ఏం చేసినామంటే, మహిళలకు శాసనసభలో 33% రిజర్వేషన్స్ కోసము మనము చట్టం కూడా తీసుకురావడం జరిగింది.
ఎప్పుడైతే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ 2023లో జరిగింది. 33% ఏం చెప్పిందంటే పార్లమెంటు రాష్ట్ర శాసనసభలో కూడా 33% మహిళలకు రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి పేర్కొంది. దీని ఏం చెప్తాము, మహిళలకు పొలిటికల్ ఎంపవర్మెంట్ని పెంచుతుంది. మహిళలకి ఇది పొలిటికల్ ఎంపవర్మెంట్ని పెంచుతుంది, అంటే రాజకీయ సాధికారతను పెంపొందించినట్టు అవుతుంది. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి అదనంగా ఏం చెప్పిందంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి తక్షణ ట్రిపుల్ తలాక్ను నేరంగా ప్రకటించడం జరిగింది. ఇమ్మీడియట్ ట్రిపుల్ తలాక్ ఉంటుంది కదా, అలా ఇస్తే అది నేరంగా పరిగణించబడ్డది. అదేవిధంగా మహిళల గౌరవము హక్కుల నుండి రక్షించడమే దీని యొక్క లక్ష్యం అని చెప్పేసి పేర్కొన్నారు. ఇక అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తుంది ఇంకో అంశము, రూరల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, గ్రామీణ ఆర్థిక సాధికారత సాధించాలి. దీనికోసం ప్రభుత్వం ఏం చేసింది అంటే దీన దయాళ్ అంత్యోదయ యోజన కింద జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి DAY NRLM చెప్తాం, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇక్కడ ఏం చెప్తుంది, 10 కోట్లకు పైగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చేర్చబడ్డారని చెప్తాం. ఇప్పటికి దేశం మొత్తం మీద 10 కోట్ల మంది మహిళలు ఈ యొక్క దీంట్లో ఏంది ఇక్కడ స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి మనకు, దాంట్లో చేర్చడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా 3 కోట్లకు పైగా మహిళలు లఖ్పతి దీదీస్గా మారినారు. 3 కోట్ల పైగా మహిళలు ఏం చేసినారంటే లక్షాధికారులుగా మారినారని చెప్తాం ఇక్కడ. తర్వాత కనీసము 1 లక్ష వార్షిక స్థిరాదాయం సంపాదిస్తున్నారు, అంటే అట్లీస్ట్ ఒక సంవత్సరానికి కాన్స్టాంట్గా ₹1,00,000 కాన్స్టాంట్ ఇన్కమ్ను మహిళలు పొందుతున్నారు. విన్నారా? ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మహిళా యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఇంకో అంశం ఏంటంటే సాంకేతిక మరియు ఆవిష్కరణ, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. ఏం చెప్తుంది, నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వ్యవసాయ డ్రోన్లు సబ్సిడీ మీద అందిస్తుంది. అగ్రికల్చర్ సబ్సిడీ కింద డ్రోన్స్ను అందిస్తుంది. దీని ద్వారా మహిళలు ఖచ్చితమైనటువంటి వ్యవసాయంలో పాల్గొంటున్నారు. ప్లస్ ఆధునిక గ్రామీణ వ్యాపారాల్లో మహిళలు పార్టిసిపేట్ అవుతున్నారు, భాగస్వాములు అవుతున్నారు. ఇంకో అంశం ఏం చెప్తుంది అంటే ఆర్థిక సమావేశము మరియు వ్యాపారవేత్తలు, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్లో కూడా మహిళలు భాగస్వాములు అవుతున్నారు. అంటే మహిళలు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలలో 68% మహిళలకే వాటా ఉందని చెప్పేసి పేర్కొంటాం. ఎక్కడిది, PM ముద్రా యోజనలో మహిళలకే రుణాలు ఎక్కువ ఇస్తున్నారు, దాంట్లో 68% మహిళలే భాగస్వాములు ఉన్నారు. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మహిళా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో స్టార్టప్ ఇండియా పథకం ద్వారా ఏం జరుగుతుంది, స్టార్టప్ ఇండియా పథకం ద్వారా మహిళలు ఎంతవరకు మనం లబ్ధి చెందుతున్నారు. స్టార్టప్ ఇండియా పథకం ద్వారా 2 లక్షలకు పైగా మహిళలు వ్యాపారవేత్తలైనారు, ఎంటర్ప్రీనర్షిప్. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ వ్యాపారాలు స్థాపించేందుకు మద్దతు కూడా పొందుతున్నారు. ప్లస్ ఇంకేం చెప్తుంది నెక్స్ట్, పిల్లలు విద్య మరియు సేవింగ్స్, ఎడ్యుకేషన్ అండ్ సేవింగ్ పరంగా ఏం డెవలప్ అయినారు. సుకన్య సమృద్ధి యోజన కింద ఇది మనము మోస్ట్ డెవలప్మెంట్ పాపులర్ స్కీమ్. ఇది విన్నారా, సుమారు 3.33 లక్షల కోట్ల సేవింగ్స్ని సమీకరించింది ఈ యొక్క స్కీమ్ కింద. దీని ద్వారా దీర్ఘకాలిక ఎకనామిక్ సెక్యూరిటీ ప్రోత్సహిస్తుంది, బాలికల విద్యకు మద్దతు ఇస్తుంది. దేని ద్వారా, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ డెవలప్మెంట్ ఏం చెప్తుందంటే మహిళలు కీ అచీవ్మెంట్ ఇన్ ద ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత విషయంలో మనకు ముఖ్యమైన విజయాలు ఏం సాధించినారు అని అంటే, ఒకటి గ్రాస్ రూట్ నాయకత్వం, అంటే గ్రామ పంచాయతీలో కానీ కింది స్థాయిలో కానివ్వండి వీళ్ళ అభివృద్ధి అనేది అమోఘంగా ఉంది అని చెప్తాం. ఎలాగా, ముఖ్యంగా వచ్చి గ్రాస్ రూట్ లెవెల్ అనగానే మనకి ఏమొస్తుందంటే పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50% ప్రతినిధులుగా ఉంటున్నారు. 50% రిజర్వేషన్ గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఎంప్లాయ్మెంట్లో, రూరల్ ఎలక్షన్స్లో మహిళలకే 50% ఉంటుంది. తర్వాత ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది. తర్వాత మరి వీళ్ళు విద్యలో ఏమైనా డెవలప్మెంట్ ఉన్నారా, విన్నారా, ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ ఏం జరిగింది, మహిళలు ఉన్నత విద్యలో నమోదు ఎక్కువైపోయింది, హయ్యర్ ఎడ్యుకేషన్లో మహిళల యొక్క ఎన్రోల్మెంట్ ఎక్కువైపోయింది, దాదాపు 2.18 కోట్లకు చేరుకుంది. విన్నారా, అదనంగా స్టెమ్ విగాల్లో UGC కానీ నెట్ కానీ JRF స్కాలర్షిప్లో 53% మహిళలే ఉన్నారని చెప్పేసి పేర్కొంటాం. ఎంత, 53% మహిళలే ఉన్నారని చెప్పేసి పేర్కొంటాం.
ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ దీంట్లో మాతృ ఆరోగ్యం మెరుగుదల, మెటర్నల్ హెల్త్ అండ్ ఇంప్రూవ్మెంట్లో ఏం జరిగింది, దీని కింద ఏం స్కీమ్ ఉంది అంటే మనకు జననీ సురక్ష యోజన ఉంది. మనకు ఏముంది, జననీ సురక్ష యోజన ఉంది. మరి ప్రధానమంత్రి మాతృవందన యోజన, 2 స్కీమ్స్ ఉన్నాయి మనకు. దేని గురించి, ఇక్కడ మెటర్నల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కింద 2 స్కీమ్స్ ప్రధానంగా, ఒకటి వచ్చేసి జననీ సురక్ష యోజన, 2 ప్రధానమంత్రి మాతృవందన యోజన. దీంట్లో భారతదేశంలో మాతృ మరణాల నిష్పత్తి అనేది 130 నుంచి 88 తగ్గింది. ఈ 2 స్కీమ్స్ వల్ల 130 మంది నుంచి ఎంత తగ్గింది, 88 తగ్గింది. తర్వాత ఇంకేం చెప్తుంది ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ స్కిల్ ఇంక్లూజన్లో మహిళల యొక్క అచీవ్మెంట్ ఏముంది, ఫినాన్షియల్ అండ్ స్కిల్ డెవలప్మెంట్లో ఏముంది. ఈ యొక్క స్కీమ్ కింద ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఖాతాల్లో 56% మహిళల ఖాతాలే ఉన్నవి. 56% మహిళల ఖాతాలే ఉన్నవి. అదేవిధంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో శిక్షణ పొందిన వారిలో 45% మహిళలే ఉన్నారు. 45% మహిళలే ఉన్నారు. ఇదంతా ఏం చెప్తుంది, కీ అచీవ్మెంట్ ఆఫ్ ద ఉమెన్ డెవలప్మెంట్ అని చెప్తాం. తర్వాత వచ్చేసి లీడర్షిప్ మైల్ స్టోన్లో మహిళల యొక్క భాగస్వామ్యం ఏముంది. 2025లో చూసినట్టయితే 2025లో చూసినట్టయితే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళల యొక్క క్యాడెట్లు ఎక్కువగా మనకు పట్టభద్రులైనారని చెప్తాం. ఇక్కడ ఇది రక్షణ రంగంలో అవకాశాలు విస్తరించబడ్డది. మరి సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మహిళల యొక్క భాగస్వామ్యం పెరుగుతూ వస్తుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇక్కడ మనకి ఏం చెప్తుంది, ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి కంక్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే, మహిళల ఆధ్వర్యంలో భారతదేశము అభివృద్ధి వైపు పరిగెడుతుంది. మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి వైపు భారతదేశం మారుతూ ఉంది. పాలనలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది. మన పాలిటిక్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని చెప్పేసి పేర్కొనవచ్చు. ఇది మనకు దేశంలో నారీ శక్తి యొక్క మార్పు సామర్థ్యాన్ని వినియోగిస్తుంది. లింగ సమానత్వంలో నిరంతరంగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. సమగ్ర సాధనకు ఏం చెప్తుంది ఇక్కడ, సమగ్ర సాధనకు వికసిత భారత్ సమగ్ర వృద్ధి సాధనకు వికసిత భారత్లో 2047 విజనరీ ఏదైతే ఉందో ఆ విజనరీలో ఈ యొక్క ఉమెన్ డెవలప్మెంట్ ఇంతమందికి ఏంటిది, డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్, ఇప్పుడు ఏం చెప్తుంది, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ వైపు మారుతుంది. ఇది మనకు 2047 విజనరీ అవుతుందో దాంట్లో ఇది మనకు ఒక టూల్గా ఉంది, ఒక సాధనంగా ఉందని చెప్పేసి పేర్కొనవచ్చు. ఇది మనకు మహిళలకు సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జాతీయ రహదారులు గ్రీన్ కవర్ ఇండెక్స్. ఏం చెప్తాం నెక్స్ట్ టాపిక్, జాతీయ రహదారులు గ్రీన్ కవర్ ఇండెక్స్ అని చెప్తాం. చూద్దాం ఇక్కడ విన్నారా, దీని యొక్క సందర్భం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటంటే భారత జాతీయ రహదారుల అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మొదటి జాతీయ రహదారులు గ్రీన్ కవర్ ఇండెక్స్ వార్షిక నివేదిక 2025-26కు విడుదల చేయడం జరిగింది. ఒక నివేదిక విడుదల చేసినారు. ఈ నివేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ జాతీయ రహదారుల వెంట వృక్ష సంపదను అంచనా వేయడము. అంటే ఏంటిది, రహదారుల వెంబడి ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లను ఏం చేస్తుంది అంటే మనము వీటిని వృక్ష సంపదను డెవలప్ చేయాలి. అంటే రోడ్డుకి ఇరువైపులా మనము వృక్ష సంపదను బాగా డెవలప్ చేయాలని చెప్తుంది ఇక్కడ. విన్నారా, అంటే ఏమన్నట్టు ఇక్కడ మనకు ముఖ్యంగా వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటడము. విన్నారా, ఇది ఏం చెప్తుంది మనకంటే తొలి అంచనా 24 రాష్ట్రాల్లో ఏం చెప్తుంది ఇక్కడ, 24 రాష్ట్రాల్లో ముఖ్యంగా వచ్చేసి మొత్తం ఫస్ట్ అంచనా, ఫస్ట్ ఎస్టిమేషన్ ఏం చెప్తుందంటే 24 రాష్ట్రాల్లో దాదాపు 30,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. తర్వాత జూలై-డిసెంబర్ 2024 మధ్య సేకరించిన శాటిలైట్ డేటా ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ నివేదిక ప్రకారము ఏదైతే 2025-26 నివేదిక ఇచ్చిందో ఈ నివేదిక ప్రకారము అస్సాం అత్యధిక గ్రీన్ కవర్ నమోదు చేసుకుంది. నేషనల్ హైవేలో గ్రీన్ కవరేజ్ కింద ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం మొట్టమొదట ఈ గ్రీన్ కవరేజ్లో ఎంత అయ్యండి, 53.16%. తర్వాత రాష్ట్రాలు గుజరాత్ మరియు తెలంగాణ. తక్కువ స్థాయిలో ఉన్నది హిమాచల్ ప్రదేశ్ మరియు ఢిల్లీ. అందుకోసం ఢిల్లీలో ఏంటిది ఇప్పుడు మనకు పొల్యూషన్ ఎక్కువగా ఉందని చెప్తాం ఇక్కడ. ఓకే, అది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క నేషనల్ హైవే అథారిటీ కింద వచ్చిన నివేదిక ఏం చెప్తుంది అంటే
విన్నారా, నేషనల్ హైవే గ్రీన్ కవర్ ఇండెక్స్ ఒక సైంటిఫిక్ ఫ్రేమ్వర్క్ అని చెప్తాము. ఇది ఒక శాస్త్రీయ ఫ్రేమ్వర్క్. జాతీయ రహదారుల వెంట ఉన్న వృక్ష సంపద యొక్క విస్తీర్ణము, డెన్సిటీ ఈ యొక్క పరిమాణాత్మకంగా కొలవడానికి ఈ యొక్క నివేదిక ఉపయోగపడుతుంది అని చెప్తాం ఇక్కడ. విన్నారా, అయితే ఈ యొక్క నివేదిక ఇచ్చేటప్పుడు ఇక ప్రధానమైన లక్షణాలు ఏమున్నవి ఇక్కడ అని అంటే, ఇక్కడ ప్రధాన లక్షణాలు ఏమున్నాయంటే ఇక్కడ మొట్టమొదట వచ్చేసి మనకి ఏం చెప్తుంది అంటే సైంటిఫిక్ మెజర్మెంట్ అని ఇంపార్టెంట్. అంటే ఈ సూచిక ఏం చెప్తుందంటే రహదారి పక్కన ఉన్న మొక్కల పెంపకము, వృక్ష సంపద ఈ అంశాన్ని ముఖ్యంగా ప్రాధాన్యత తీసుకుంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్ టెక్నాలజీ ఆధారంగా సూచికల ద్వారా అంచనా వేస్తున్నారు. అంటే రోడ్లకు, హైవేకి ఇరువైపుల చెట్ల వృక్ష సంపద ఎలా ఉందని చెప్పేసి ఈ యొక్క సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆధారంగా వృక్ష సంపదను టెక్నాలజీ ఆధారంగా దీన్ని సూచికల ద్వారా వీళ్ళు అంచనా వేస్తున్నారని చెప్తాం ఇక్కడ. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అంతరిక్ష సంస్థలతో సహకారం. దీన్ని కొలవడానికి ఏం చేస్తున్నారు, కొలాబరేషన్ విత్ స్పేస్ ఏజెన్సీ. అంటే నేషనల్ హైవే ఇరువైపులా ఉన్న చెట్లు ఏదైతే ఉన్నాయో, వృక్ష సంపద ఏదైతే ఉందో వాటికి ఏం చేసినారంటే అంతరిక్ష సంస్థలతోటి వీళ్ళు కొలాబరేషన్ చేసుకున్నారు. అంటే ఎలాగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రిమోట్ సెన్సింగ్ సెంటర్తో 3 సంవత్సరాల అవగాహన ఒప్పందం కుదుర్చుకొని వీటి మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఎస్సి అంటే ఏం చెప్తుంది, నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కూడా వీళ్ళు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అవగాహన ఒప్పందం చేసుకున్నారు. విన్నారా, ఇది ఒక అంశం ఏం చెప్తాం. ఇక తర్వాత వచ్చేసి శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్, ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ. ఇదేం చెప్తుంది, ద రిసోర్సెస్ వల్ల ఏదైతే మనకు శాటిలైట్స్ ఉన్నాయో, రిసోర్స్ శాట్ 2 మరి రిసోర్స్ శాట్ 2 ఈ యొక్క శాటిలైట్స్ నుండి హై రెజల్యూషన్ చిత్రాలను ఉపయోగించేసి రోడ్డుకి ఇరువైపుల వృక్ష సంపద ఎలా ఉందో వీళ్ళు మెజర్మెంట్ చేస్తారు. తర్వాత ఇవి క్లోరోఫిల్ ఉనికిని గుర్తిస్తుంది. వృక్ష సాంద్రతను ఖచ్చితంగా అంచనా వేయడానికి, అంటే ట్రీ డెన్సిటీని ఖచ్చితంగా అంచనా వేయడానికి ఈ యొక్క శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఏం చెప్తుంది, రిసోర్స్ శాట్ 2 రిసోర్స్ శాట్ 2A రెండింటి ఉపయోగించుకొని ట్రీ డెన్సిటీని ఖచ్చితంగా అంచనా వేయడానికి వీలవుతుంది. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రామాణిక గ్రీన్ ఇండెక్స్, స్టాండర్డైజ్డ్ గ్రీన్ ఇండెక్స్ అని చెప్తాం. ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ నేషనల్ హైవే అండ్ గ్రీన్ కవర్ ఇండెక్స్ అనేది రాష్ట్రాలు మరియు రహదారుల విభాగాల మధ్య వీళ్ళు మెజర్మెంట్ చేస్తారు, రాష్ట్రాలు మరియు రహదారి. తర్వాత గ్రీన్ కవర్ పనితీరు పోల్చడానికి ఒక సమాన ప్రమాణాన్ని అందిస్తుంది. మరి దీని ప్రాముఖ్యత ఏంటి మరి అంటే, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్యవేక్షణకు ఉపయోగపడుతుంది. ఈ సూచిక గ్రీన్ హైవే పాలసీ అమలును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ప్రకారము జాతీయ రహదారి ప్రాజెక్టుల మొత్తం ఖర్చులో 1% మాత్రమే ఉంటుంది. మరియు రహదారి పక్కన మొక్కలు నాటడము, ల్యాండ్స్కేపింగ్ కోసం కూడా కేటాయించింది అని చెప్తాం ఇక్కడ. ఇది నేషనల్ హైవే ఏవైతే ఉందో గ్రీన్ కవరేజ్ కోసమో, రహదారి ఇరువైపుల మొక్కలు నాటడం కోసమో వాటిని ఎలా మనం మ్యాపింగ్ చేసేందుకు అంతరిక్ష సంస్థలు వినియోగిస్తున్నామో, రిసోర్స్ చాట్లు ఉపయోగిస్తున్నాము. కాబట్టి వృక్ష సంపదను డెవలప్ చేసేందుకు ఈ యొక్క ఇటీవల 25-26కి ఒక నివేదికను ఇది విడుదల చేసింది. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఈ రహదారుల వెంట ఏదైతే వృక్ష సంపద ఉందో ఏమవుతుంది, కార్బన్ నిల్వ, తర్వాత డస్ట్ కంట్రోలు, మైక్రో క్లైమేట్ రెగ్యులేషను, వీటి ద్వారా ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలను కల్పించవచ్చు. ప్లస్ మరింత పర్యావరణానికి అనుకూలంగా మారుతాయని చెప్పొచ్చు. ఇక్కడ లాభం ఏంటి అంటే వీటన్నింటిని మనము మేనేజ్ చేయొచ్చు. ఒకటి మనము వృక్ష సంపద పెంచవచ్చు, కార్బన్ సిక్వేరైజేషన్ అంటే కార్బన్ నిల్వ ఏంటి, తర్వాత ధూళిని డస్ట్ కంట్రోల్ చేయొచ్చు, తర్వాత సూక్ష్మ వాతావరణ నియంత్రణ చేయవచ్చు. వీటి ద్వారా రవాణా మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు, మరింత పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని చెప్తుంది. ఇంక తర్వాత వచ్చేసి టెక్నాలజీ డ్రైవ్ గవర్నమెంట్. ఈ యొక్క శాటిలైట్ ఇమేజనరీ ద్వారా, రిమోట్ సెన్సింగ్ వినియోగం ద్వారా డాటా ఆధారిత పర్యావరణ పర్యవేక్షణ ప్రవేశపెడుతుంది. విన్నారా, ఈ శాటిలైట్ ఏవైతే ఇమేజనరీ పిక్స్ ఉన్నాయో మరి రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా వినియోగించడం ద్వారా ఏమవుతుంది, డాటా ఆధారిత పర్యావరణ పర్యవేక్షణ ప్రవేశపెడుతుంది. మరి దీని ద్వారా లాభం ఏంటి అంటే, దీని ద్వారా ట్రాన్స్పరెన్సీని మనము నిర్ధారించవచ్చు, అంటే పారదర్శకత నిర్ధారించవచ్చు. తర్వాత మొక్కల నాటక కార్యక్రమంపై కాలానుగుణంగా మూల్యాంకనం అంటే ఎవాల్యుయేషన్ చేయడానికి సాధ్యమవుతుంది అని చెప్పవచ్చు.
అదేవిధంగా క్లైమేట్ అండ్ బయోడైవర్సిటీ బెనిఫిట్ ఏమున్నాయి? రహదారి పక్కన నాటిన మొక్కలు గ్రీన్ కార్డర్గా పనిచేస్తాయి. ఇవి బయోడైవర్సిటీకి మద్దతు ఇస్తవి, సాయిల్ ఎరోజన్ తగ్గిస్తవి, పర్యావరణాన్ని అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా చేయడం వల్ల ఒకటి బయోడైవర్సిటీ మద్దతు ఇస్తుంది, తర్వాత సాయిల్ ఎరోజన్ తగ్గిస్తుంది, పర్యావరణ అనుసంధానాన్ని ఎకలాజికల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. విన్నారా? తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆర్బీఐ స్విచ్ యాక్షన్ ద్వారా, ఇవన్నీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 మెయిన్స్కి కానీ, సివిల్స్ కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి. చూడండి, ఇక్కడ ఆర్బీఐ యొక్క స్విచ్ యాక్షన్ ద్వారా ప్రభుత్వము గవర్నమెంట్ సెక్యూరిటీని తిరిగి కొనుగోలు చేస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీని ప్రభుత్వం తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇది ఎకానమిక్ కాన్సెప్ట్ అండి, చాలా ఇంపార్టెంట్. బేసిక్ లెవెల్ నుంచి చెప్పుకుంటూ వచ్చినాను. చూడండి, ఇక్కడ ఏముంది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము భారత ప్రభుత్వము ఇటీవల ఆర్బీఐ నిర్వహించిన స్విచ్ యాక్షన్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రభుత్వం తిరిగి కొనుగోలు చేసింది. విన్నారా? బిజినెస్ స్టాండర్డ్ ప్రకారము భారత ప్రభుత్వం ఇటీవల ఆర్బీఐ నిర్వహించిన స్విచ్ యాక్షన్ ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేసింది. ఎవరు? భారత ప్రభుత్వం. ఎందుకు? దీని లక్ష్యం ఏంటి అంటే సమీప భవిష్యత్తులో ఉండే రుణ చెల్లింపుల ఒత్తిడి తగ్గించడము, ఫ్యూచర్లో వచ్చే విన్నారా డెట్ ప్రెజర్ను తగ్గించేందుకు తిరిగి మళ్ళీ భారత ప్రభుత్వం గవర్నమెంట్ సెక్యూరిటీని కొంటుంది. ప్రభుత్వం మొత్తం డెట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని మెరుగుపరిచింది. అంటే అప్పు నిర్వహణ ఉంటుంది కదా, దాన్ని మేనేజ్మెంట్ చేసేందుకు ఈ యొక్క స్ట్రాటజీ మెరుగుపరుస్తుంది అని చెప్తాం. చూద్దాం, ఇది ఇంకా డెప్త్గా చెప్తే మీకు అర్థమవుతుంది కొత్తగా వినే వాళ్ళకు. తర్వాత ఇంతకు స్విచ్ యాక్షన్ అంటే ఏంటి? ఇది తెలిస్తే అర్థమవుతుంది. ఏంటి స్విచ్ యాక్షన్ అంటే భారత ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ఉపయోగించే ఒక డెట్ మేనేజ్మెంట్ సాధనము, అప్పు నిర్వహణ టూల్ అని చెప్తాం. ఏంటంటే ఈ విధానంలో ప్రభుత్వము త్వరలో గడువు ముగియబోయే బాండ్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. సమీప ఫ్యూచర్లో ఏవైతే బాండ్లు ఉంటాయో అవి క్లోజ్ అవుతుంటాయి, వాటిని తిరిగి మళ్ళీ కొంటుంది. తిరిగి ఏం చేస్తుంది? మళ్ళీ కొనుగోలు చేస్తుంది. ఎందుకు? టు మేనేజ్ ద డెట్ మేనేజ్మెంట్. బదులుగా పెట్టుబడిదారులు కొత్త దీర్ఘకాలిక బాండ్లను జారీ కొనేసి ఏం చేస్తుంది? కొత్త పెట్టుబడిదారులకు ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకు కొత్త దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ బాండ్లను ఇష్యూ చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మరి ఏం జరుగుతుంది? రుణ చెల్లింపులు ఎక్కువ కాలానికి విస్తరించబడతాయి, తక్షణంగా ఎకనామిక్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ప్రభుత్వం మీద ఎకనామిక్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. తర్వాత మరి ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే ఏంటి అసలు? ఇంతగా అయిపోయినా కదా జీఎస్ సెక్యూరిటీస్ అని చెప్పేసి. ప్రభుత్వ సెక్యూరిటీ గురించి చూద్దాం. ప్రభుత్వ సెక్యూరిటీసు, దీని గవర్నమెంట్ సెక్యూరిటీసు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ట్రేడబుల్ డెట్ సాధనాలు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే వ్యాపారపరమైనటువంటి అప్పుకు సంబంధించినటువంటి కొన్ని పత్రాలుగా బాండ్స్గా పేర్కొంటాం. వీటి ద్వారా ప్రజా ఖర్చులు, ఆర్థిక లోటు నిర్వహించబడుతుంది. వీటి ద్వారా ఏమవుతుంది? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ, ఫిజికల్ డెఫిసిట్ కానీ మేనేజ్ చేయబడుతుంది. మరి ఈ యొక్క వీటి ప్రధాన లక్షణాలు ఏంటి? మరి కీ ఫీచర్స్ ఒకటి సావరిన్ గ్యారంటీ, అంటే ఖచ్చితంగా వాళ్ళకు గ్యారంటీ అనేది ఇవ్వబడుతుంది. ఎలాగా? గవర్నమెంట్ సెక్యూరిటీలను జిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీ అని కూడా పిలుస్తారు. వీటిని గవర్నమెంట్ సెక్యూరిటీలను జిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్గా పిలుస్తారు. అంటే చాలా తక్కువ డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇస్తుంది ఈ బాండ్ల మీద. ఎలాగా చూద్దాం. అంటే ఇక్కడ జిల్ట్ అండ్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అంటే ఏంటంటే ప్రభుత్వాలు జారీ చేసే అత్యంత సురక్షితమైన రుణపత్రాలు. ఏం చెప్తుందండి? గిల్ట్ అండ్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ అంటే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ జారీ చేసే అత్యంత సురక్షితమైన రుణపత్రాలు, దాన్ని గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని పిలుస్తారు. ఇక్కడ ఏం చెప్తుంది? జిల్ట్ అంటే బంగారం, ఎడ్జ్డ్ అంటే అంచు లేదా గట్టితనం. అంటే బంగారం లాంటి భద్రత కలిగిన పెట్టుబడి, వాటిని మనం బాండ్ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. తక్షణ ఆర్థిక ఒత్తిడి తగ్గించుకునేందుకు తిరిగి కొనుగోలు చేసి దీర్ఘకాలికంగా కొత్త బాండ్లను ఇస్తుంది. మరి వీటికి ప్రధాన లక్షణాలు ఏంటి? ఒకటి, పూర్తిగా గ్యారంటీ ఉంటుంది, ప్రభుత్వం హామీ ఇస్తుంది, వెరీ లో రిస్క్ ఉంటుంది, డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ దీనికి ఏముంటుంది? ఫిక్స్డ్ వడ్డీ ఉంటుంది, స్థిరమైన ఆదాయం ఉంటుందని చెప్తాం ఇక్కడ. అయితే
గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానివ్వండి, ఈ జిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీస్ కానీ రెండు ఒకటే గుర్తుంచుకోండి. రెండు వేరు కాదు, రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్, డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, వీటన్నిటి ఉడక మనము బాండ్ల మాదిరి పిలుస్తాం ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏం చెప్తుంది, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లిక్విడిటీ మేనేజ్మెంట్ సాధనం. దీంట్లోనే ఏం చెప్తుంది, ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ ద్వారా ఉపయోగిస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుగోలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచుతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీలు అమ్మడం వల్ల ఏమవుతుందంటే అదనపు లిక్విడిటీ తగ్గుతుంది. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుగోలు చేస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది. అదే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అమ్మితే అదనపు లిక్విడిటీ తగ్గుతుంది అని చెప్పొచ్చు. ఇది యూపీఎస్సీలో అడిగినట్టు క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్లో ఈ క్వశ్చన్ అడిగినాడు. తర్వాత బ్యాంకింగ్ నియంత్రణలో పాత్ర ఎలా ఉంటుంది, రోల్ ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్. వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్ ఒక భాగాన్ని గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉంచాలి. ఏదైనా కమర్షియల్ బ్యాంక్స్ అనేవి తమ దగ్గర ఏవైతే డిపాజిట్స్ ఉన్నాయో ఆ డిపాజిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సెక్యూరిటీలో ఉంచాలి. ఇది ఎస్ఎల్ఆర్ నిబంధన కోసం మనం చెప్పుకున్నాం. రేపో రేటు, రివర్స్ రేపో రేటు, ఎస్ఎల్ఆర్, సిఎల్ఆర్ దాంట్లో భాగం అది. తర్వాత రిటైల్ భాగస్వామ్యంలో ఏమి ఉపయోగపడుతుంది, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ 2021 ద్వారా వ్యక్తిగత పెట్టుబడుల రిటైల్ డైరెక్ట్ డీల్ ఖాతాల ద్వారా నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనవచ్చు. అంటే ఇండివిజువల్ పెట్టుబడి పెట్టినట్టయితే రిటైల్ డైరెక్ట్ డీల్ ద్వారా నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తుంది, ప్రభుత్వం దగ్గర ఉన్న సెక్యూరిటీలు ఏవి ఉన్నవి, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ సెక్యూరిటీ. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీల యొక్క క్లాసిఫికేషన్ ఏముంది. ఒకటి షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ ఏం చెప్తుంది, ఇవి తక్కువ కాల సెక్యూరిటీస్ అని పిలుస్తాము. అంటే ఈ సాధనాలుగా సాధారణంగా పిరియాడిక్ వడ్డీలు పిరియాడిక్గా వడ్డీలు చెల్లిస్తూ ఉంటారు. ముఖ విలువ కంటే తక్కువ ధరకు జారీ చేయబడతాయి. అంటే ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ డిస్కౌంట్తో జారీ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది, అబ్బాయి అడుగుతున్నాడు ఏంటిది ఫేస్ వాల్యూ అంటే ఏం సార్ అని చెప్పేసి. అంటే కొత్త అబ్బాయిలకు అర్థం కాదు ఇది. ఫ్రెష్గా వచ్చి చదివే వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇక ఫేస్ వాల్యూ అంటే తెలియదు. చెప్తాను ఇక్కడ చూడండి. ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ. ఏంటి ముఖ విలువ అంటే, ఇది ఎకానమీలో తరచుగా వచ్చే ఒక కాన్సెప్ట్ అండి. ఇది ఖచ్చితంగా తెలియాలా, విన్నారా, ఇది ఖచ్చితంగా మనకు తెలియాలి. తెలిస్తే ఏమవుతుందంటే మనకు అక్కడక్కడ డౌట్ వచ్చినప్పుడు వాటిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. విన్నారా, అంటే ఫేస్ వాల్యూ అనేది ముఖ విలువ అంటే ఏంటిది, ఒక బాండ్ సెక్యూరిటీపై ముందుగా నిర్ణయించిన అసలు విలువ. ఒక బాండ్ కానీ ఒక సెక్యూరిటీ కానీ ముందుగా నిర్ణయించినటువంటి అసలు విలువ అని చెప్తాం. గడువు సమయంలో పెట్టుబడులు తిరిగి ఇచ్చే మొత్తం. అప్పుడు ఏం చెప్తుంది, మొత్తం గడువు అయిపోయింది అనుకోండి, ఆ సమయంలో మ్యాచ్యూరిటీ అయిపోయింది అనుకోండి, అప్పుడు మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. అప్పుడు ఇచ్చేటువంటి మొత్తము విలువ అని చెప్తాం. అంటే ఏం చెప్తుంది, ముందుగా నిర్ణయించినటువంటి అసలు విలువ మరియు అంతా అయిపోయిన తర్వాత గడువు ఏంటిది, మ్యాచ్యూరిటీ సమయంలో పెట్టుబడిదారులకు తిరిగి ఇచ్చే మొత్తం. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ మీరు ఒక బాండ్ కొనుగోలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాండ్ కొనుగోలు చేసినారు. చివరికి ప్రభుత్వం మీకు తిరిగి చెల్లించే మొత్తము అంటే మీరు ఒక 100 రూపాయలకు బాండ్ కొంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఒక బాండ్ కొనుగోలు చేస్తే చివరికి ప్రభుత్వం మీకు తిరిగి చెల్లించే అసలు మొత్తాన్నే ఫేస్ వాల్యూ అని చెప్తాను. దీనికి మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. అంటే ప్రధాన పాయింట్లు ఏం చెప్తుందంటే, బాండ్పై ముద్రించబడిన విలువ మ్యాచ్యూరిటీ సమయంలో తిరిగి చెల్లించబడుతుంది. వడ్డీ కూడా సాధారణంగా ఇదే విలువపై లెక్కిస్తారు. అంటే ఏం చెప్తుంది, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ట్రెజరీ బిల్లు ఫేస్ వాల్యూ 100 రూపాయలు అయితే ఇష్యూ ప్రైస్ ఎంత, 95 రూపాయలు. ఫేస్ వాల్యూ 100 రూపాయలు కానీ ఇష్యూ ప్రైస్ ఎంత అంటే 95 రూపాయలు. మీరు 95 రూపాయలు కొనుగోలు చేస్తే గడువు సమయంలో మీకు ఎంత ఇస్తారు, 100 రూపాయలు ఇస్తారు. అప్పుడు మీకు ఎంత లాభం వస్తుంది, 5 రూపాయలు లాభం వస్తుంది. అంటే ఫేస్ వాల్యూ ప్లస్ మీరు తీసుకున్నప్పుడు, అంటే ఏదైనా ఒక బాండ్ కొన్నప్పుడు మీకు దాని ఫేస్ వాల్యూ ఎంత ఉంటుంది, 100 రూపాయలు ఉంటుంది. అది ఇష్యూ జారీ చేసినప్పుడు 95 రూపాయలు ఉంటుంది. అయితే గడువు అప్పుడు తీసుకుంటారు మొత్తం, అంటే మ్యాచ్యూరిటీ అయిపోయిన తర్వాత మొత్తం తీసుకుంటారు కదా, అప్పుడు మీరు 100 రూపాయలు పొందుతారు. మీ లాభం ఎంత అండి, 5 రూపాయలు వచ్చింది. దీన్ని మీరు కోట్లలో లెక్కించండి, లక్షలు లెక్కించండి, ఎంత వస్తుందో. దీన్నే మనం ఫేస్ వాల్యూ అని చెప్పేసి పిలుస్తాం, ముఖ విలువ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాల్యూ డస్ నాట్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్కు ముఖ విలువకు సమానము కాదు. మార్కెట్ ధర మారుతుంది కానీ ఫేస్ వాల్యూ మాత్రం స్థిరంగా ఉంటుంది. ఇది బాగుంది, ఇది ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇంకో రకము ట్రెజరీ బిల్స్, టీ బిల్స్ అని చెప్పి ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. గడువు కాలం ఎంత, 91 రోజులు, 120 రోజులు, 364 రోజులు.
తర్వాత నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అని చెప్తాం. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ ఏంటి ఇక్కడ? ఇది 2010లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2010లో ఇది తాత్కాలిక నగదు అసమతుల్యతను నిర్వహించడానికి, అంటే టెంపరీ లిక్విడ్ క్యాష్ను మేనేజ్ చేసేందుకు ఈ యొక్క సిఎంబిని ప్రవేశపెట్టి. ఎప్పుడు ప్రవేశపెట్టినారు? 2010లో. గడువు ఎంత ఉంటుంది? 91 రోజుల కంటే తక్కువ ఉంది. 91 రోజుల కంటే తక్కువగా ఉంటుంది. నోటు చూద్దాం ఇక్కడ. మీకు ఇది కూడా అర్థం, కొత్తగా వచ్చాను ఇది కూడా అర్థం కాదు. సిబిఎం అంటే ఏంటి ఇంతకు? విన్నారా? ఇప్పుడు కొత్తగా గ్రూప్ 2 గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కాదు. విన్నారా? చూద్దాం ఇక్కడ. క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అనేవి భారత ప్రభుత్వం విడుదల చేసే తాత్కాలిక రుణపత్రాలు. బాగా గుర్తుంచుకోవాలి. భారత ప్రభుత్వం జారీ చేసే విడుదల చేసే తాత్కాలిక టెంపరీ షార్ట్ టర్మ్ రుణపత్రాలు నగదు లోటును నిర్వహించడానికి వినియోగిస్తారు. ఎందుకు వినియోగిస్తారు? ఇది టెంపరీ క్యాష్ మిస్ మ్యాచ్ను మేనేజ్ చేసేందుకు ఈ యొక్క క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ను వినియోగిస్తారు. మరియు ప్రభుత్వానికి కొంతకాలం డబ్బు అవసరం వచ్చినప్పుడు, ప్రభుత్వానికి కొంతకాలంగా అకస్మాత్తుగా డబ్బు అవసరం వస్తుంది. ఆ డబ్బు అవసరం వచ్చినప్పుడు వెంటనే డబ్బును గ్యాదర్ చేసుకునేందుకు విడుదల చేసే బాండ్లనే సిఎంబి బాండ్లు అని పిలుస్తాం. అర్థమైందా? ప్రభుత్వానికి సడన్గా మనకు డబ్బు అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఈ యొక్క క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ను జారీ చేస్తుంది, విడుదల చేస్తుంది. దీని ప్రధాన లక్షణాలు ఏముంటుంది? మ్యాచ్యూరిటీ పీరియడ్ చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా 91 రోజుల కంటే తక్కువగా ఉంటుంది. డిస్కౌంట్ మీద జారీ చేస్తారు. ఫేస్ వాల్యూ కంటే తక్కువ ధరకు విక్రమిస్తారు. వీటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆర్బీఐ ద్వారా నిర్వహించబడుతుంది. వడ్డీ ఉండదు. లాభం ఏంటిది? ఇష్యూ ప్రైస్ ఫేస్ వాల్యూ మధ్య తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫేస్ వాల్యూ 100 రూపాయలు ఉందంటే ఇష్యూ ప్రైస్ 96 రూపాయలు ఉంటుంది. అప్పుడు నీకు ఎంత ఉంది? నీకు 96 కొనుగోలు చేస్తే మొత్తం తీసుకునేటప్పుడు నీకు 100 రూపాయలు పొందుతావు. కాబట్టి లాభం ఎంత? 4 రూపాయలు అని చెప్తాం ఇక్కడ. అర్థమైందా? సిఎంబి బిల్స్ అని చెప్తాం వీటిని. ఇది 2010లో ప్రవేశపెట్టారు. ఎప్పుడంటే ఏంటి? ప్రభుత్వానికి తక్షణమే డబ్బు అవసరమైనప్పుడు సిఎంబి బిల్స్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. విన్నారా? తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇందాక చెప్పుకున్నాం సిఎంబికి వర్సెస్ టీ బిల్స్, ట్రెజరీ బిల్స్కు సిఎంబికి ఏం తేడా ఉంది? పర్పస్ సిఎంబి టెంపరీ క్యాష్ నీడ్, తక్షణ డబ్బులు అవసరం ఉన్నప్పుడు. ఇదేం చెప్తుంది? రెగ్యులర్ బారోయింగ్స్. మ్యాచ్యూరిటీ ఏంటిది? 91 రోజుల కంటే తక్కువ. ఇదేంటిది? 91 డేస్, 180 డేస్, 364 డేస్ వరకు ఉంటుంది. నేచర్ ఏంటిది? ఇది ఇరెగ్యులర్ బేస్ ఉంటుంది, ఇది రెగ్యులర్ బేస్ ఉంటుంది. రెండింటికి తేడా అని చెప్తాం. ఎగ్జామ్లో అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ సిఎంబి బిల్స్ అండ్ టీ బిల్స్ అని చెప్పేసి. విన్నారా? నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ సెక్యూరిటీ. అంటే సెక్యూరిటీస్లో ఇంకో రకం ఏంటిదంటే లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్. ఈ సెక్యూరిటీస్ ఎక్కువ కాల పరిమితి కలిగి ఉంటాయి. లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇది సాధారణంగా పీరియాడిక్ వడ్డీ కూపన్ ఇంట్రెస్ట్తో చెల్లిస్తారు. ఇది విన్నారా? తర్వాత డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. డేటెడ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. గడువు 5 నుంచి 50 సంవత్సరాలు, వెరీ లాంగెస్ట్ పీరియడ్. సాధారణంగా అర్ధవార్షిక వడ్డీ చెల్లిస్తారు. విన్నారా? తర్వాత స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని చెప్తాం. ఇదొక సెక్యూరిటీస్లో ఇదొక భాగము. రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేస్తాయి. అభివృద్ధి ఖర్చుల కోసం మార్కెట్ నుండి నిధులు సమీకరించడానికి వీటిని వాడతారని చెప్తాం. తర్వాత ఇక్కడ స్విచ్ ఆన్ అని చెప్పినాం కదా. స్విచ్ ఆన్ ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్విచ్ ఆన్ గవర్నమెంట్ ఆర్బీఐ చేసిందని చెప్పినాం కదా. ఏంటిది ప్రాముఖ్యత అంటే డెట్ మేనేజ్మెంట్లో ఎఫిషియన్సీ పెంచేందుకు, పెద్ద మొత్తంలో రాబోయే రుణ చెల్లింపులు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇంకోటి ఏంటంటే మార్కెట్ స్టెబిలిటీ. బాండ్ మార్కెట్లో అకస్మాత్తుగా లిక్విడ్ ఒత్తిడి నివారించేందుకు బాండ్ మార్కెట్లో అకస్మాత్తుగా లిక్విడ్ ఒత్తిడి నివారిస్తుందని చెప్తాం. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే డెట్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇక్కడ మార్కెట్ స్థిరత్వాన్ని పెంచేందుకు. ఎలాగా? బాండ్ మార్కెట్లో అకస్మాత్తుగా లిక్విడ్ ఒత్తిడి నివారించేందుకు బాండ్ మార్కెట్లో అకస్మాత్తుగా లిక్విడ్ ఒత్తిడి నివారిస్తుంది. అంటే బాండ్ మార్కెట్ ఒక్కసారిగా డబ్బు కొరత లేదా నగదు ప్రవాహ సమస్య రాకుండా అడ్డుకునేందుకు, మార్కెట్ స్టెబిలిటీ చేసేందుకు ఈ యొక్క డెట్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అనేది ఉపయోగపడుతుంది. దీని కాస్త బాగా వింటే అర్థమవుతుందండి ఇది. తర్వాత దీని అర్థం ఏంటి? ప్రభుత్వము ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుణాలు చెల్లించాల్సి వస్తే, ప్రభుత్వము ఒకేసారి ఎక్కువ మొత్తంలో లోన్ చెల్లించాల్సి వస్తే దీన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి మార్కెట్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. దాంతో పెట్టుబడిదారులకు డబ్బు కొరత వస్తుంది, వడ్డీ రేట్లు పెరిగిపోతాయి, మార్కెట్ అస్థిరంగా మారుతుంది. దీనిని ఏమంటారంటే లిక్విడిటీ ప్రెజర్ అని పిలుస్తాం. లిక్విడిటీ ప్రెజర్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత మరి దీనికి స్విచ్ యాక్షన్ ఎలా సహాయపడుతుంది? అంతే కదా, ప్రభుత్వం ఏం చేసింది? అయ్యా తమ దగ్గర ఉన్నటువంటి పాత బాండ్లను తిరిగి మళ్ళీ
కొని మళ్ళీ కొత్త పెట్టుబడిదారులకు ఇస్తుంది, దాన్ని స్విచ్ యాక్షన్ అని చెప్తాం ఇక్కడ. ఇది ఎలా సహాయపడుతుందంటే ప్రభుత్వము పాత బాండ్లు తిరిగి కొనుగోలు చేస్తుంది, ఎందుకు కొత్త దీర్ఘకాల బాండ్లను ఇస్తుంది. దీంతో వెంటనే చెల్లించాలని డబ్బు తగ్గుతుంది, మార్కెట్పై ఒత్తిడి తగ్గుతుంది. ఈ స్విచ్ యాక్షన్ వల్ల ఇదంతా మన ప్రభుత్వానికి సహాయపడుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒకేసారి 1,00,000 కోట్ల రీపేల్ చేయాలనుకోండి, మార్కెట్లో అప్పుడు ఏమవుతుంది, పెద్ద డబ్బు అవసరం అవుతుంది. అప్పుడు స్విచ్ యాక్షన్ వస్తే రీపేమెంట్ లేట్కి షిఫ్ట్ అవుతుంది, లేట్గా మనం పే చేయొచ్చు. అర్థమైందా? స్విచ్ యాక్షన్ అంటే ఒక్కసారిగా ప్రభుత్వం ఒకేసారి 1,00,000 కోట్ల రూపాయల అప్పుడు తిరిగి చెల్లించాలంటే పెద్ద ఎత్తున మనీ అవసరం అవుతుంది. కాబట్టి కొద్ది లేట్గా పే చేసేందుకు స్విచ్ యాక్షన్ తీసుకొస్తుంది. అంటే మార్కెట్లో పెద్ద డబ్బు అవసరం కాబట్టి స్విచ్ యాక్షన్ చేస్తే అప్పుడు రీపేమెంట్ లేట్కి షిఫ్ట్. అప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వము ఇప్పుడు ఏం చేస్తుంది, పాత బాండ్లు తిరిగి కొనుగోలు చేస్తుంది, కొత్త దీర్ఘకాల బాండ్లు ఇస్తుంది. అప్పుడు టైం పడుతుంది డబ్బు వచ్చే వరకు. తర్వాత ఫలితం ఏమవుతుంది, మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది, లిక్విడిటీలో ప్రాబ్లం ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మార్కెట్ స్టేబుల్గా ఆర్థిక స్థిరత్వం ఉంటుంది, ప్లస్ లిక్విడిటీలో ప్రాబ్లం ఉండదు. మరి దీనివల్ల ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీ ఏముంటుంది, రుణ బాధ్యతలు ఎక్కువ కాలానికి విస్తరించి ఆర్థిక ప్రణాళిక మెరుగుపరుస్తుంది. అంటే లేట్గా పే చేయొచ్చు, ఎంబడే పే చేయకుండా లేట్గా పే చేయొచ్చు. తర్వాత ఎకనామిక్ ప్లానింగ్ కొంతవరకు మనం మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి స్విచ్ యాక్షన్లు భారతదేశపు పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తుంది. ఇవి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక మార్కెట్లో స్థిరత్వాన్ని కాపాడుకునేందుకు బాగా సహాయపడతామని చెప్పొచ్చు. విన్నారా? ఇది మనకు ఇటీవల ఆర్బీఐ పెట్టినటువంటి స్విచ్ యాక్షన్ ప్లాన్ అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి ఈరోజు వచ్చిన కరెంట్ అఫైర్స్లో అంటే, వెస్ట్ ఏషియా ఉద్రిక్తల మధ్య ఎల్పిజి సరఫరా భద్రత కోసము భారత్ అత్యవసర అధికారాల వినియోగం చేసినారు. ఏం చెప్తుంది ఇక్కడ మనకు అంటే, ఇటీవల కాలంలో వెస్ట్ ఏషియాలో మనకు అన్రెస్ట్ ఎక్కువైపోయింది. విన్నారా? అమెరికా, ఇజ్రాయెల్, ఇరాను, ఎక్కువైపోయింది. కాబట్టి భారతదేశంలో ఎల్పిజి సరఫరా భద్రత కోసము ఎమర్జెన్సీ అధికారాలను వినియోగిస్తుంది. ఎలా వినియోగిస్తుంది చూద్దాం. ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది గ్రూప్ 1 మెయిన్స్లో ఖచ్చితంగా క్వశ్చన్ అండి. విన్నారా? కాంటెక్స్ట్ ఏంటి, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వచ్చినాయి మనకు. తర్వాత దీనివల్ల ఏమైంది, గ్లోబల్ ఎనర్జీ సరఫరా ప్రభావితం చేస్తున్నవి. దీంతో భారత ప్రభుత్వము దేశీయ వినియోగానికి తగినంత లిక్విడిఫైడ్ పెట్రోలియం గ్యాస్ అందుబాటులో ఉండేలా అత్యవసర అధికారాలను వినియోగిస్తుంది. అందుబాటులో ఉండేందుకు ఎమర్జెన్సీ పవర్స్ని ఇండియా వినియోగిస్తుంది. అంటే పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆయిల్ రిఫైనరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఏం ఆదేశాలు ఇచ్చింది, అయ్యా ఎల్పిజి ఉత్పత్తి పెంచాలా, అదనపు ఉత్పత్తిని గృహ వినియోగానికి మళ్లించాలని డైరెక్షన్స్ ఇచ్చింది. తర్వాత ఇది సరఫరా అంతరాయము, ఇంధన ధరలపై ఆందోళన ప్రతిబింబిస్తుంది. అంటే ఇక ఎల్పిజి సప్లై కానివ్వండి, తర్వాత ఇంధన ఫ్యూయల్ ప్రైసెస్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అయితే వెస్ట్ ఏషియా ఘర్షణ ప్రభావము ఇంధన సరఫరాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారతదేశ ఇంధన భద్రత ఎలా ఉందంటే, పశ్చిమాసియా షిప్పింగ్ మార్గాలతో సన్నిహితంగా అనుసంధానమై ఉంది. మన దేశంలో ఉన్నటువంటి ఇంధన సరఫరా దేని మీద ఆధారపడి ఉందంటే, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి మార్గాలు, షిప్పింగ్ మార్గాలు ఆధారపడి ఉందని చెప్తాం. అయితే మన వాళ్ళు ఏం చేయాలి, మరి స్ట్రాటజిక్ ఎనర్జీ రూట్ ఉంది ఇక్కడ. ఏదేది మనకు హర్మోజ్ జలసంధి అని చెప్తాం. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినానండి, కంప్లీట్ ఒక టాపిక్ చెప్పిన దీని మీద, మీరు అక్కడ చూడొచ్చేది. హర్మోజ్ జలసంధి ఇరాన్ మరియు ఒమాస్ దేశాల మధ్య ఉంది. ఏది అది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ మొత్తం షిప్పింగ్ చేయడానికి ఆ జలసంధి చాలా ఇంపార్టెంట్. పర్షియా గల్ఫ్లను అరేబియా సముద్రంలో కలుపుతుంది. పర్షియన్ గల్ఫ్ను అరేబియన్ సముద్రంలో కలుపుతుంది. ఇది దీనికి ఉన్నటువంటి జియోగ్రాఫికల్ లొకేషన్. తర్వాత ప్రపంచము చమురు వాణిజ్యంలో దాదాపు 20% ఈ మార్గం గుండానే వెళ్తుంది, 20% ఈ మార్గంలో వెళ్తుంది. అయితే ఇండియా డిపెండెన్స్ ఏంటి, మరి భారతదేశం ఎందుకు ఆధారపడుతుంది అయ్యా అంటే, ఈ జలసంధి ద్వారా భారతదేశం యొక్క 40% క్రూడ్ ఆయిల్ ఇక్కడి నుంచే మనము ఇంపోర్ట్ చేసుకుంటాము, 80% ఎల్పిజి దిగుమతులు కూడా జరుగుతున్నవి. కాబట్టి మనకు చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ప్రైస్ వైటాలిటీ, ధరల అస్థిరత. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు $20 పర్ బ్యారెల్, ఎంత 30% పెరిగినాయి. ఇది ద్రవ్యోల్బణంపై దిగుమతి ఖర్చుల ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత ఎల్ఎన్జి సప్లై రిస్క్.
ఈ మధ్య కాలంలో ఏం చెప్తుంది, ఎల్ఎన్జి మనకు సప్లైషన్లో రిస్క్డ్గా ఉంది. కాబట్టి ఖతార్ భారతదేశము ఎల్ఎన్జి దిగుమతిలో దాదాపు అర్ధ భాగాన్ని ఇదే సరఫరా చేస్తుంది మనకు, ఏది ఖతార్ నుంచి. కాబట్టి ఈ ప్రాంతంలో అంతరాయం ఏర్పడితే భారత ఇంధన సరఫరాకు ప్రధాన ప్రమాదం వాటిల్లుతుంది. తర్వాత మరి ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఉందిగా మనకు, ఏం చెప్తుంది ఇక్కడ, అత్యవసర ఉత్తర్వులు ఏం చెప్తుంది, ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రభుత్వము ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద నిబంధనలను అమలు చేస్తుంది. విన్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది, మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలు పెట్రోలియం ప్రోడక్ట్స్ విన్నారా మెయింటెనెన్స్ ఆఫ్ ప్రొడక్షన్ స్టోరేజ్ సప్లై ఆర్డర్ 1999 కింద ఆయిల్ రిఫైనరీలు అందుబాటులో ఉన్న ప్రొపేన్ బ్యూటేన్ నుండి ఎల్పిజి ఉత్పత్తిని గరిష్టంగా పెంచాలని మినిస్ట్రీ అన్నిటికీ ఆదేశాలు జారీ చేస్తుంది. అదేవిధంగా అదనపు ఎల్పిజి ఉత్పత్తి జరగాల, ఎందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా, కొరతలు రాకుండా చూడాలా, అంటే గృహ వినియోగానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, నాట్ కమర్షియల్ అని చెప్తాం. అందుకోసం మధ్య ఏం చేస్తున్నారు, అన్ని హోటల్స్ క్లోజ్ చేసుకుంటున్నారు. విన్నారా, ఈ చర్యల లక్ష్యం ఏంటి అంటే మనము సరఫరా చేసేందుకు స్థిరపరచాలి, ఎక్కడెక్క ఇన్స్టెబిలిటీ రాకూడదు, వినియోగదారులకు అంతరాయం నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సేఫ్టీగా ఉండాలి. తర్వాత ఏం చెప్తుంది, ఇవి ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఉద్రిక్తల వల్ల ఇవన్నీ మన భారతీయ ప్రభావం పడుతుంది. అయితే ఎల్పిజి గురించి ఏం చెప్తుంది, ఇది బేసిక్, అంటే దీనికి బ్యాక్గ్రౌండ్, ఎల్పిజి అంటే ఏంటిది అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎల్పిజి ప్రధానంగా ప్రొపైన్ మరియు బ్యూటెన్ కలిగి ఉంటుంది, కొద్దిగా ఇతర హైడ్రోకార్బన్లు కూడా ఎల్పిజిలో కలుస్తాయి. ఇది క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ మరియు సహజ వాయు ప్రాసెసింగ్ సమయంలో ఉత్పత్తి, అంటే ఏం చెప్తుంది, క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ మరి సహజ వాయు ప్రాసెస్ సమయంలో ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా ఎల్పిజి వినియోగం పెరిగింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది, దీని ద్వారా ఎల్పిజి వినియోగం పూర్తిగా పెరిగిందని చెప్తాము, పూర్తిగా ఎక్కువైపోయింది. కాబట్టి 2016లో సుమారు 62% గృహాల నుంచి ఇప్పుడు దాదాపు అందరూ 62% ఈ యొక్క ఎల్పిజిని వాడుతున్నారు. ప్లస్ భారతదేశంలో ఎల్పిజి అవసరాల్లో 60% దిగుమతుల ద్వారా తీర్చబడుతుంది, అంటే మనకి ఇంపోర్ట్స్ ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఖతార్ నుండి, సౌదీ అరేబియా నుంచి మనకు వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం చెప్పి ఇందాకేంటి ఎల్పిజి చెప్పుకున్నాం, ఇప్పుడు ఏంటిది ఎల్ఎన్జి గురించి చెప్పుకుందాం. ఏంటి ఎల్ఎన్జి అంటే, ఎల్ఎన్జి అనేది సహజ వాయువు, ప్రధానంగా మీథేన్ ఉంటుంది. సుమారు 160 డిగ్రీ సెల్సియస్ వద్ద చల్లబరిచిన తర్వాత ఇది ద్రవ రూపంలోకి మార్చబడుతుంది, దాన్ని మనము ఎల్ఎన్జి అని పిలుస్తాము. అయితే ద్రవ రూపం చల్లబరిస్తే ఇది ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది ప్రత్యేక ఎల్ఎన్జి నౌకల ద్వారా రవాణా చేయబడుతుంది, తర్వాత టెర్మినల్స్ వద్ద మళ్ళీ వాయు రూపంలోకి మార్చబడుతుంది. విన్నారా, భారతదేశం తన సహజ వాయువులో సుమారు 50% దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటుంది, మిగిలిన 50% ఇండియాకు ఇంపోర్ట్ చేసుకో, ఎక్కడి నుంచి, ప్రధానంగా ఖతార్ నుంచి మనము దిగుమతి చేసుకుంటాం ఎల్ఎన్జి. ఇక తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఈ చట్ట ప్రకారము ప్రభుత్వము అవసరమైన వస్తువులను సరైన ధరలకు అందుబాటులో ఉంచేందుకే అధికారాలను ఇస్తుంది. ఈ యొక్క చట్టం లక్ష్యం ఏంటి, నిల్వలు అంటే స్టోరేజ్ చేసుకోవడం కానీ, బ్లాక్ మార్కెటింగ్ చేయడం కానీ, లాభాల నుంచి ప్రాఫిట్ కోసము బ్లాక్ మార్కెట్లో మొత్తాన్ని ఇది నివారిస్తుంది. గవర్నమెంట్ పవర్స్ ఏముంటవి, ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, నిల్వ ఉంచుతారు కదా బ్లాక్లుగా, అది తప్పకుండా నియంత్రిస్తుంది. ప్లస్ నియంత్రణ సాధనాలు ఏంటి, స్టాక్ పరిమితులు ఉంటుంది, లైసెన్సింగ్ ఉంటుంది, ధరల నియంత్రణ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ మీద లిమిటేషన్ పెడతారు ఈ యొక్క చట్ట ప్రకారం. తర్వాత 2020లో దీనికి సవరణ చేసినారు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు నియంత్రణ నుంచి మినహాయించబడ్డాయి, కానీ ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం నియంత్రణ ఉంటుంది. ఎలా ఉంటుంది, యుద్ధం సంభవించినప్పుడు కానీ నియంత్రణ ఉంటుంది, కరువు వచ్చినప్పుడు కానీ, తీవ్రంగా అమాంతంగా ధరల పెరుగుదల వచ్చినప్పుడు ఈ యొక్క కమోడిటీస్ యాక్ట్ కింద నియంత్రణ ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి దీని కంక్లూజన్ ఏం చెప్తామయ్యా అంటే, మరి భారతదేశం ఏం తీసుకుంటుంది అత్యవసర చర్యలు అంటే, గ్లోబల్ జియో పొలిటికల్ పరిస్థితుల వల్ల ఇంధన సరఫరా లోపాలు చూపిస్తున్నాయి, కాబట్టి దీర్ఘకాలిక పరిష్కారం అనేది మనకు అవసరం. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి సమస్యలు వస్తే మన తీవ్ర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు చూపుతో ఏం చేయాలంటే,
దేశీయ ఉత్పత్తి పెంచాలా, డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేయాలా. నెక్స్ట్ దిగుమతుల విభిన్నీకరణ, ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ మీద ఆధారపడకుండా చూడాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ నిల్వల పెరుగుదల పెంచుకోవాలి. అంటే ప్రణాళిక పరంగా మనము నిల్వల మెరుగుదల ఏ విధంగా, అంటే స్టాకు ఏ విధంగా పెంచుకోవాలనేది. సో ఇవి భారత ఇంధనకు భద్రత ఉండేందుకు కీలకమైన అంశాలుగా మనం పేర్కొంటాం. ఇవి ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అని చెప్తాం ఇక్కడ. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే మీకు చెప్పొచ్చేది ఇక్కడ ఒక అంశం అండి, గోల్డెన్ రూల్. విన్నారా? అంటే ఏం చెప్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి అండి 2007లో ఎస్టాబ్లిష్ చేసినారండి. దాదాపు 20 సంవత్సరాలుగా వస్తుంది. అప్పటి నుంచి నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా బ్యాచ్ నడుస్తూనే ఉంటుంది. విన్నారా? ఇక్కడ చూడండి, ఆనెస్ట్గా చెప్తున్నాను, ఇక్కడ ఆలోచించండి, అంతకుమించి వేరే ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ బికమ్ ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ వితౌట్ ఎస్టేట్ జైన్ శేఖర్ ఐఏఎస్ అకాడమీ తిరుపతి. నిజంగా మీకు సీరియస్ క్యాండిడేట్స్ ఉండేసి నేను గ్రూప్ 1 అధికారిని కావాలా, గ్రూప్ 2 అధికారి కావాలంటే ప్లీజ్ కమ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మీరు చదివేంత వరకు వదిలిపెట్టేది ఉండదు, బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే క్వాలిటీస్ ఇంపార్టెంట్. క్వాలిటీ తప్ప నేను వేరే ఎక్కడికి కాంప్రమైజ్ కానండి. కావాల్సిన ఓల్డ్ స్టూడెంట్స్ని అడగండి. విన్నారా? ఏముంటుంది ఇక్కడ, ఆఫ్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. సార్ మీరు జైన్ కావాలంటున్నారు కదా, విన్నారా? ఎందుకు జైన్ కావాలా మీ కోచింగ్ సెంటర్లో? ఎందుకు జైన్ కావాలా? ఒకటి, క్వాలిటీ కోచింగ్ ఉంటుంది. ఏదో పైన చెప్పేసి నాకు అడ్మిషన్ అయ్యింది కదా, ఇంకా అయిపోయింది, నాకు అడ్మిషన్ డబ్బులు ఇచ్చినాడు, నువ్వెవరో నేను ఎవరు అనే సమస్య ఇక్కడ ఉండదు. విన్నారా? కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. చదవకపోతే విన్నారా కోప్పడం జరుగుతుంది, చదివించడం జరుగుతుంది. కొంతమంది కోప్పడితే వెళ్ళిపోయిన వరకు ఉండరు, ఆ తర్వాత బాధపడి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉండరు. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. బోత్ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. 2 హైలీ క్వాలిటీ మెటీరియల్, కాంటెంట్ ఎక్సలెంట్ కాంటెంట్ ఉంటుంది. ఫండమెంటల్ బుక్స్ నుంచి, రెఫరెన్స్ పుస్తకాల నుంచి నీట్గా నోట్స్ నీట్గా డిజైన్ చేయబడి ఉంటుంది. క్వాలిటీ, హైలీ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది. 3 డైలీ టెస్ట్ ఉంటుంది, వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఆ క్వశ్చన్ చదివినా మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. తర్వాత అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ విత్ డీటెయిల్, అంటే మీరు ఎన్ని ఎగ్జామ్స్ అని రాసుకోవచ్చు, మీరు ఎన్ని రాస్తుంటే అన్ని పెడతాను. విన్నారా? 1-to-1 మెంటర్షిప్, మీరు ఎలా చదువుతున్నారు, మీ యొక్క వీక్నెస్ ఏంటి, మీ యొక్క ధారణ పద్ధతి, అంటే రీక్యాప్స్, అంటే కొంతమంది ఈజీగా గ్రాప్ చేస్తారు, కొంతమంది లేట్గా గ్రాప్ చేస్తారు. దాన్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలా. దెన్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, ఇది 20 సంవత్సరాల నుంచి ఉంది, ఇంకెంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. విన్నారా? బేసిక్ టు అడ్వాన్స్ కవరేజ్, అంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి గ్రూప్ 2 రాయాలనుకుంటారు, వాళ్ళకి బేసిక్ తెలియదు. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు కంప్లీట్ సిలబస్ చెప్పడం జరుగుతుంది. ప్లస్ డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, వాటి మీద టెస్ట్ ఉంటుంది. ప్లస్ డెడికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కావాలంటే మనకు మన మైండ్ సెట్ మారాలండి. విన్నారా? ఒక ఉద్యోగం రావాలంటే నువ్వు ఎంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి. విన్నారా? మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని, డబ్బులు వేస్ట్ చేసుకొని, మనం చదువుతున్న దానికి మనం అనుకునే లక్ష్యానికి కరెక్ట్గా ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. కాంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఎగ్జామ్కి వన్నికి వస్తుందా లేదా, ఈ క్వశ్చన్ పేపర్ ఉన్నాయా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయా, ఇవన్నీ ఆలోచించుకోండి మీరు ఇక్కడ. విన్నారా? డెడికేషన్ ప్లస్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. విన్నారా? ఈ కారణాల వల్ల యూ హ్యావ్ టు జాయిన్ దిస్ ఇన్స్టిట్యూషన్. విన్నారా? వెరీ ఆనెస్ట్గా క్వాలిటీగా ఉండడం జరుగుతుందండి. లేట్ అయినా, ఒకరోజు లేట్ అయినా, ఒకరోజు ముందైనా we can deliver perfect training coaching ikkada. Okay, lastly, don't forget like, share this video, plus subscribe for daily current affairs. ee video chusinanduku thank you very much andi. Thank you very much.